నిన్న మా ఫ్రెండ్ నా వీడియో చూసి జుట్టేసుకున్నదో చెయ్యి మరి దెయ్యంలా ఉన్నావు పిచ్చిదానిలా ఉన్నావు అన్నది. అందుకే ఈరోజు కొంచెం రెడీ అయ్యి నీట్గా వస్తున్నా. హాయ్, వెల్కమ్ టు మోనిస్ రవి ఛానల్. నిన్న ఫస్ట్ వాయిస్ ఓవర్తో వీడియో చేశా కదా, దానికైతే కొంతమంది ఏమో మంచిగా ఉందన్నారు, కొంతమంది ఏమో మంచిగా లేదన్నారు. ఇంకో ఇద్దరైతే నాకు వాళ్ళ ఫేస్లు కూడా తెలియదు. వాళ్ళు ఏమంటున్నారు, ఒకళ్ళైతేనేమో మళ్ళీ పుడతామా ఏంటి, అది సినిమా డైలాగైనా మంచిగానే అనిపించింది, దానికి పాజిటివ్ రిప్లై ఇచ్చా. ఇంకో దానికేమో శాలరీ సరిపోవట్లేదా అంట. ఆ అన్నకి నేను జాబ్ చేస్తున్నాను తెలుసో తెలియక అన్నడో కానీ శాలరీ సరిపోతుందని అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు ఫస్ట్. ఆ అన్నకు కూడా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంది నన్ను అంటున్నాడు. పర్లేదులే, అదేం కాదు. నేను నిన్న చేసిన వీడియో మీద ఈరోజు ఏం నేర్చుకున్నా అంటే, పాజిటివ్ రిప్లైస్ సగం వచ్చినాయి, నెగిటివ్ రిప్లైస్ సగం వచ్చినాయి. దీన్ని బట్టి ఊరికి ఎట్లా పడితే అట్లా చేయకూడదు. కాబట్టి మంచి కంటెంటే ముందు ఇస్తా. కాకపోతే నేను ఈరోజు స్టాప్ చేస్తే మళ్ళీ రేపటికి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ఫస్ట్ నాకు ప్రాక్టీస్ ఉండాలిగా భయపడకుండా మాట్లాడడానికి. అందుకే ఈ సెకండ్ వ్లాగ్ అట్లాగే రోజు చేద్దాం అనుకుంటున్నా. కంటెంట్ ఏం చేద్దామనేది లవ్ స్టోరీసా లేకపోతే లైఫ్ స్టోరీదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అని అంటున్నాను, నాకు తెలియకుండానే నవ్వు వస్తుంది. ఇంకో ఫ్రెండ్ అయితే స్టార్ట్ చేసావుగా నాకు కూడా హెల్ప్ చేయంటున్నాడు. నాకే రాదు దిలీప్, నువ్వేమో నన్ను అడుగుతున్నావు, నేను ఏం చెప్పాలి, నాకు తెలిసినంతలో నీకు చెప్తా, నువ్వు స్టార్ట్ అయితే చెయ్యి. ఏదో ఒకరోజు మనం మంచిగా నేర్చుకుని స్టార్టింగ్ స్టేజ్ కదా, అందుకేం రాకపోవచ్చు, కానీ ఫస్ట్ స్టెప్ మెయిన్ స్టార్ట్ చేయాలి. నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుని ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఇంకా అంతే, నువ్వు కూడా స్టార్ట్ చేయి. సరే, మరి అయితే ఫస్ట్ వీడియో చూడకపోతే ఫస్ట్ వీడియో లింక్ నేను కింద ఇస్తాను, అది చూసేయండి. సరే, ఇంకో రేపు ఉంటా. మీరు లైఫ్ స్టోరీ కావాలో లవ్ స్టోరీ కావాలో ఏదో ఒకటి చెప్పండి, మీ డెసిషన్ బట్టి. లేకపోతే నేనే డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి చేసేస్తాను. బాయ్, రేపు చూద్దాం, రేపు కలుద్దాం మళ్ళీ. బాయ్.